వదిలమ్మా. వాడు మొహం కాస్త చూడవే. కొత్తగా చూసేదే ఉందమ్మా, నీ కొడుకు బాలాజీయే కదా. నీ తమ్ముడు కూడా మర్చిపోయావా? మర్చిపోయి ఉంటదమ్మా, అందుకే పెళ్లి పనులు చకచకా చేస్తుంది. చెప్పేది కోప్పడికే. ఇప్పటికే విద్యకొచ్చిన 13 సంబంధాలు చెడగొట్టావు. ఈ గణపతి సంబంధం మాత్రం చెడగొట్టలేకపోయావు. విద్య లేకపోతే నిధి ఉందనుకుంటే దాని పెళ్లి కూడా జరిగిపోతోంది. అదే జరిగితే వీణ్ణి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. సన్యాసుల్లో కలిసిపోవాల్సిందే. నేను చెప్పిందేదైనా సక్రమంగా చేశాడా? మావయ్య దగ్గర పనిలో పెట్టిస్తే 2 లక్షలు తాగడానికి నొక్కేసి దొరికిపోయాడు. ఇలాంటి వాణ్ణి ఇంటల్లుడుగా ప్రాణం పోయినా మావయ్య ఒప్పుకోడు. అయితే నేను సన్యాసుల్లో కలిసిపోతాను. ఆగురా సన్నాసి. ఒప్పుకోడు అన్నాను కాని నీ పెళ్లి విద్యతో జరగదు అన్నానా? నాకే అర్థం కాలేదే. వాడికెలా అర్థం అవుతుంది? సరిగ్గా చెప్పు. నేనొక ప్లాన్ వేశాను. నేను చెప్పినట్టు చేస్తే విద్య మెళ్ళో నువ్వు తాళి కట్టొచ్చురా. ఎలా అక్క? గణపతి ముహూర్తం సమయానికి రాకుండా విద్య మెళ్ళో తాళి కట్టకుండా ఆపుతున్నాను. రాకపోతే పెళ్లి ఆపుతారు గాని వీణెందుకు కట్టమంటారే? మావయ్య వాళ్లకి ఒక ఆచారం ఉంది. అదే పెళ్లి కొడుకు ఫేస్ కనిపించకుండా మల్లెపూలు అడ్డు పెట్టుకుంటారు కదా. అవును. అప్పుడు ఆ పూల వెనక ఉంది ఎవరో ఎలా తెలుస్తుంది? అప్పుడు గణపతి స్థానంలో విద్య మెళ్ళో బాలు తాళి కడతాడు. ఐడియా బాగుందక్క, కానీ మావయ్యకి నేను తాళి కట్టాను తెలిస్తే అప్పుడు నన్ను చంపడానికి వచ్చే మావయ్యని ఎవరాపుతారు? విద్య మెడలో ఉన్న తాళ్ ఆపుతుంది. నిజమేరా బాలు. ఇంతకంటే మంచి ఐడియా ఉండదు. అందరి ముందు తిడితే 4 తిడతాడు, అంతే కదా? సరే అమ్మా, విద్య కోసం నేనేమైనా చేస్తాను. మాస్టారు మాస్టారు అని భజన చేసే విద్యకి ఈ దెబ్బతో నోటి వెంట మాట రాకుండా పోతుంది. పాపం ఎందుకు నవ్య మాస్టర్ గారిని ఇబ్బంది పెడతారు? అబ్బో, అప్పుడే కాబోయే వాడి మీద ఎంత ప్రేమ కురిపించేస్తుందో చూడవే రవలి. ఏరి కోరి మరి చేసుకుంటున్న మాస్టర్ సంబంధం కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి మన విద్య మీద మాస్టర్కి ఎంత ప్రేముందో తెలుసుకోవడం తప్ప? అస్సలు కాదు. మామూలుగా మాట్లాడండి ప్లీజే, ఇబ్బంది పెట్టేలా కాదు. ఈ సీన్ లో నీకు మాటలు లేవమ్మా, సైలెంట్ గా ఉండు. ఏ పెళ్లి కొడుకు వస్తున్నాడే. పెళ్లిడికొచ్చాక అందరూ డాక్టర్నో ఇంజనీర్నో చేసుకోవాలనుకుంటారు. కానీ మా విద్య మాత్రం చదువు మీద ప్రేమతో మాస్టర్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. అప్పుడందరం విద్యని పిచ్చిదానిలా చూసాం. కానీ ఇప్పుడు మీరు తన భర్తగా వస్తుంటే మాకి చాలా సంతోషంగా ఉంది. ఇక తనకెంత సంతోషంగా ఉంటుందో మేం ఊహించుకోగలం. దయచేసి ఎలాంటి పరిస్థితులొచ్చినా మా విద్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి మాస్టర్. విద్య, ఇలా రామ్మా. వస్తున్నానన్నయ్య. అన్నయ్య పిలుస్తున్నారు, వస్తాను.
నిజం చెప్పకపోతే గణపతి గడ తాళి కట్టేలా లేడు. అల్లుడే చెప్తే ఈసారి కొట్టం కాదు, విద్యాన్ని చంపేసేలా ఉంది. నేనే పెద్దోడిగా చెప్తున్నానని విద్యకి నచ్చ చెప్పాలి. అయ్యో, రిలాక్స్ నిధి, రిలాక్స్. టెన్షన్ పడకు. ఎవరికి డౌట్ రాకుండా నువ్వు స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగుతూనే ఉండు. నేను చేసేదంతా చేస్తాను. వెళ్ళు వెళ్ళు. నాన్నొస్తున్నాను. రే నువ్వా? లేకపోతే ఆదినారాయణ గారు అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటానరా? ఆయన చిన్న కూతురు శ్రీనిధితో నువ్వు మాట్లాడటం నేను చూశానురా. ఇప్పుడు చెప్తావా ఏంటి? ముందు నువ్వు విషయం చెప్పు. సరే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి చెప్తున్నాను మావా. చెప్పరా బాబు. పెళ్లి కూతురు శ్రీనిధి, పెళ్లి కొడుకు అదే మా బాబాయ్ కొడుకు విఘ్నేష్ ఉన్నాడు కదా, తనని చేసుకోవడం ఇష్టం లేదు. అదేంట్రా, ఫంక్షన్ హాల్కి వచ్చాక చెప్తుందా? అది కూడా నీతో? అవునరా, పెళ్లి ఆపమని అడుగుతోందిరా. ఆపేస్తావా? పెళ్లి జరుగుతుందిరా. మెంటలా ఏంటి వీడికి? ఇందాక ఆపేస్తాడు, ఇప్పుడేమో పెళ్లి జరుగుతుందంటున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, శ్రీనిధికి పెళ్లి జరుగుతుంది కదా, అది విఘ్నేష్తో కాదు, నాతో. ఏంట్రా నువ్వు అనేది? అవకాశాన్ని అందుకోవడం నా పాలసీ అని నీకు తెలుసు కదరా. బంగారు గుడ్డు పెట్టే బాతుని కోసుకోకూడదురా, పెళ్లి చేసుకోవాలి. రేయ్, ఈ మాట ఆదినారాయణ చెవిన పడిందనుకో, నీ శవం బయటపడుతుంది. ఇక్కడ ఒక ఛాన్స్ ఉందిరా. అది ఏంటంటే, పెళ్లి కొడుక్కి తలపాగాని టోపీగా పెడతారు కదా, మొహానికి మల్లెపూలు వేలాడదీస్తారు. అది వీళ్ళ ఆచారం, నాకు అవకాశం. విఘ్నేష్ ప్లేస్ లో నేనే పెళ్లి కొడుకుగా వెళ్లి తాళి కడతాను. తర్వాత మోసం అని తెలిస్తే మహా అంటే 4 తంతారు గాని కూతుర్ని మండపంలోనే విధవరాల్ని చేయరు కదా. ఏం మాడమేంటమ్మా? ఓ, కోపం అవుతుందా? రావాలి, తప్పులేదు. బాధేస్తుందా? ఎందుకేదు? పెళ్లి రోజు నిజం చెప్పి మింగుడు పడకుండా చేసిన పాపం నాదే. కానీ ఒక్క మాటమ్మా, నా అల్లుడు గణపతి ఎంత మంచోడంటే ఆన్ని దేవుడన్నా తప్పలేదు. అస్మంటోండి నువ్వు వదులుకోవన్న ఆశతోనే ఇదంతా చెప్పానమ్మా. అర్థం చేసుకుని మండపం వైపు నువ్వు అడుగులేస్తావని ఒక్క మాట అనక్కర్లేదు, ఊ అంటే చాలు. నాకుంటే సంతోషపడుద్ది. చెప్పమ్మా, ఊనా ఊహునా? చాలమ్మా, ఈ జన్మకి నాకే ఆనందం చాలు. అమ్మా, మండపంలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, తొందరగా వచ్చేమ్మా.
నేను కొట్టాలనుకునే లోపే ఎవడు కొట్టాడు? ఏమోలే, వీడిని కొట్టిన పాపం మనకెందుకులే గాని. అమ్మయ్యా, గణపతి అయితే తాగేసి మత్తులో పడిపోయాడు. ఈ బాలుగాడు టైంకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఎక్కడ చచ్చాడు వీడు? అమ్మా, పెళ్లి కుమారులు ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి పిలుచుకురండి. అలాగే పంతులు గారు. బాలు రాలేదు, పద్మ ఇంకా రాలేదు. ఏం జరుగుతుంది? ఇందు తీసుకొస్తుందంటే వీడు గణపతే. ఈ బాలుగడు తాగేసి ఎక్కడైనా పడి చచ్చాడా ఏంటి? థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మావయ్య. అక్క, అల్లుడు ఫీలింగ్ అవుతున్నాడు, మన వైపేసి వస్తున్నాడు. నేను కొట్టింది సుబ్బుగాడిని కదా. అలాంటిది సుబ్బుగాడు పెళ్లిపెట్ల మీదకి ఎలా వచ్చాడు? ఒకవేళ నేను కొట్టింది విఘ్నేష్నా? నన్ను నిధిని విడదీసి ఈ పెళ్లికి కారణమైంది సుబ్బుగాడు. నాకు శ్రీనిధితో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, సుబ్బుగాడికి మాత్రం కాకూడదు. ఈ పెళ్లి ఆగాలి. సుబ్బుగాడిని విఘ్నేష్ చంపేయాలి. అంటే విఘ్నేష్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని మండపంలోకి తీసుకెళ్ళాలి. అమ్మా, జీలకర్ర బెల్లం తీసుకోండి. బాబు, జీలకర్ర బెల్లం తీసుకొని అయినా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం వరదామి స్యాం హిరణ్యం దేవీం కామస్తం పురుషామహం పూర్వం మహత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం తస్మయే శ్రీమాదేవీ సుతాం తాం ప్రోక్షితాం హిరణ్య ప్రాకారామార్ధాం జ్వలంతీం తస్సాం తత్పయంతీం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం సింహశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తో అస్తు.
అమ్మ నిధి, జీలకర్ర బెల్లం పెట్టమ్మా. ఆ విఘ్నేష్ గారికి స్పృహ వచ్చేలోపు పెళ్ళైపోవాలి నిధి. త్వరగా జీలకర్ర బెల్లం పెట్టు. సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థలశోభితౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం పద్మే స్థిరాం పద్మవర్ణాం తామిహోపయేష్యం చంద్రాం ప్రభాసాన్యసుదాజ్వలంతిం శ్రీం లోకే దేవతిష్టామదారాం తాం తస్మీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ సదాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తమోదిజాతో వనస్పతిస్తోషోదరివః మత్స్య ఫలాని తపదానుదంతమాయాంతర్యాస్య భాగ్యాలక్ష్మీ వైద్యమాం దేవసహితుత్సమనాథ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమతిం దదాతు మే సుత్కుకామలాం జ్యేష్ఠానలక్ష్మీం నాశయామ్యహం అభూతిం సమృద్ధిం సర్వాన్నితోషః ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయిపోయింది పద్మ, అంతా అయిపోయింది. విద్యని బాలుకిచ్చి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సర్లే చిన్నది ఉంది కదా అనుకున్నాం, దానికి కూడా ఇప్పుడు పెళ్ళైపోతుంది. ఆపండి ఆపండి ఆపండి. మోసం చేశాడు అనే కారణం తప్ప అన్నింట్లోనూ విఘ్నేష్ కంటే సుబ్బునే బెటర్. ఎందులో నాకన్నా బెటర్? అన్నిట్లో అని చెప్పాను కదా. అమరిది, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? వాడు డబ్బు కోసం ఏమైనా చేసే రకం. సుబ్బు గురించి నాకంతా తెలుసు నాన్న. సుబ్బుకే కాదు, సుబ్బు అంటే నాకు కూడా ఇష్టమే. ఏదైతేనే నాకు సుబ్బుకి పెళ్లి జరిగింది. ఈ జన్మకి సుబ్బుని నా భర్త.
నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నారాయణ, ఈ విషయంలో నిధి కరెక్ట్గానే ఉంది. ఓసారి ఆడపిల్ల మెడలో పేద మంత్రాల సాక్షిగా తాళిబొట్టు పడ్డాక ఆ తాళిబొట్టుకి విలువిస్తుంది. కష్టం, సుఖం, ఆనందం ఇలా ఏదొచ్చినా భర్తతోనే ఉండాలి. ప్రేమించిన అమ్మాయి సాయం అడిగింది. తనకెక్కడ దూరం అవుతుందోననే భయంతో దిక్కుతోచని స్థితిలో తాళి కట్టాడు. పైగా నిధికి కూడా ఇష్టమే అంటోంది కదా. ఇందులో నిధి తప్పు ఎంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది నారాయణ. ఆడపిల్ల మనసేంటో తెలుసుకోకుండా మాటిచ్చేశావు. నువ్విచ్చిన మాట వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. విఘ్నేష్ని చేసుకుంటే తన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలియబట్టే శ్రీనిధి ఇలాంటి పని చేసిందని నేననుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటి? నా కొడుకు ఎదవంటారా? మీకు సంస్కారం ఏంటో తెలియదంటున్నాను. నిశ్చితార్థంలోనే చెప్పాలనుకున్నాను మీ పద్ధతి మార్చుకోమని. ఈరోజు మండపంలోకొచ్చాక కూడా మీరు గణపతి వాళ్ళని హేళన చేస్తూ హీనంగా మాట్లాడారు. నాన్న, మీ కూతుర్ని ఒకరి చేతుల్లో పెట్టేటప్పుడు మీరెంతలా ఆలోచిస్తారు నేను అర్థం చేసుకోగలను. నా గురించి మీరు భయపడకండి నాన్న. సుబ్బుని మార్చుకోగలననే నమ్మకం నాకుంది. ఒకవేళ ఏమైనా కష్టం వచ్చినా తల్లిలా నన్ను చూసుకోటానికి అక్క నా పక్కనే ఉంటుంది కదా. నేనింత చేస్తుంది నీ మీద పగ తీర్చుకోవడానికి. ఇప్పుడు నా జీవితం ఎలాగో నాశనమయ్యింది. నీతో నీ పక్కనే ఉండి నేను ప్రశాంతంగా ఉండనివ్వను. సుబ్బుని ఎలాగోలా నా దారిలో పెట్టుకొని నేను ఆనందంగా ఉంటాను. కానీ నువ్వు చేసుకున్నది ప్యూర్ అని తెలియటం, నువ్వు అనుక్షణం బాధపడుతూ ఉండటం చూసి నేను జీవితాంతం ఆనందిస్తాను. ఇంకేం ఆలోచించుకున్నారైనా గణపతి విద్యలతో పాటు నిధి సుబ్బులను కూడా ఆశీర్వదించు. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి. ఏదైనా ఎంక్వైరీ ఉంటే తర్వాత చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. అలాగే సార్, పదండి. ఆయన్ని పంపించేశారు. మా సంగతి ఏంటి? మా పరువు సంగతి ఏంటి? జరిగింది పెళ్లి వీరేశం. వేసిన 3 ముళ్ళని విప్పలేం కదా.
మీ కుటుంబాల్లో ఒక్కడిని కూడా ఆనందంగా ఉండనివ్వను. ఈ విఘ్నేష్ అంటే ఏంటో చూపిస్తాను. రై, నీకు చేతనైంది చేసుకో, ముందు ఇక్కడికి వెళ్ళు. రేయ్, ఇంకా చూస్తావేట్రా, పద. గణపతి, సుబ్బు, మీ భార్యలను తీసుకుని పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోండిరా. అమ్మ విద్య, ముందు రాజేశ్వర్ గారి ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. ఆది దంపతుల్లాగా అందరికీ ఆదర్శంగా ఉండేలా మీ కాపురం ఉండాలి. సుబ్బు, చల్లగా ఉండండి. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. మీరిద్దరూ ఆనందంగా ఉంటే మా అందరికీ అంతకంటే ఆనందం ఇంకేమీ ఉండదు. ఇంకా అయిపోయిందా, లేకపోతే ఇంకా బయటే ఉంచుతారా? అంత తొందర అయితే ఎలా అండి? మా వదిన వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళుగా మొదటిసారి అడుగు పెడుతున్నారు. అంతా మంచి జరగాలి, అలాగే మాకు గుర్తుండిపోవాలి కదా అక్క. అదేంటి విద్య, శివుడి దగ్గర దీపం వెలిగించమంటే చనిపోయిన శంకరం మాస్టర్ ఫోటో దగ్గర దీపం వెలిగిస్తున్నావు? శివయ్యలాగా శంకరం మాస్టర్ గారు కూడా దేవుడే కాబట్టి.
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రాన అందరూ దేవుళ్ళైపోతారా? అయ్యో, తప్పుగా అనుకోకండి పిన్ని గారు. విద్య మర్చిపోయేలా చేస్తుందేమోనని. శంకరం మాస్టారు మంచి గురువు, నా భర్తకి తండ్రి, నాకు మావయ్య. పైగా నలుగురికి విద్య నేర్పించి మంచి మాటలు నడవడిక నేర్పించిన గొప్ప వ్యక్తి. అంతకు మించిన దైవం ఉంటుందా వదినా? మంచి మాటలు మంచి నడవడిక నేర్పించడం కాదు, ముందు ఆయన నేర్చుకోవాలి కదా. ఆయన చేసిన మోసాన్ని మీ నాన్న మర్చిపోయినా చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న జనాలు ఇంకా మర్చిపోలేదు విద్య. మా నాన్న మోసం చేయలేదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. తండ్రి కాబట్టి నీకు, భర్త కాబట్టి మీ అమ్మగారికి ఆ మాత్రం ప్రేమ ఉండడం సహజమే. కానీ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు ఏమయ్యాయి? పద్మ, నేను చెప్తాను. నిజంగా మా బావ మోసం చేసి చేతులు ఎత్తేస్తే జనం సొమ్ముతో ఈ పాటికి మేము మేడలు కట్టుండేవాళ్ళం. అమ్మా, కాఫీలో షుగర్ తక్కువ వేసావేంటి? అస్సలు బాలేదు. వెళ్ళి షుగర్ కలుపుకొని తీసుకురా. అలాగే దాంట్లో ఎండ్రిన్ కూడా కలిపి తీసుకురామ్మా, దరిద్రం వదిలిపోతుంది. అంటే నన్ను చంపేస్తావాక? నువ్వు బ్రతుకుండే ఏం లాభం చెప్పు? అదేంటక్క అంత మాట నేసావు? ఉన్న మాటే అన్నాన్రా. ఎప్పుడు చూడు తాగడం, సోయి లేకుండా కింద పడి దొరలడం, వెదవ పనులు, దొంగ పనులు చేసి నీతో పాటు నన్ను అమ్మని తిట్టించడం, ఇదే కదరా నువ్వు చేసేది? పెళ్లిలో ఎంతో కష్టపడి విద్యతో నీ పెళ్లి చేద్దామని నేను ప్లాన్ చేస్తే కరువు వచ్చిన వాళ్ళ ఆ గణపతి గదిలోకి వెళ్లి మరీ మత్తు మందు కలిపిన జ్యూస్ తాగుతావా యదవా? బంగారం లాంటి ఛాన్స్ కోల్పోయావు. చివరికి ఆ సుబ్బుగాడు పిచ్చుకను గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయాడు. వాడిచ్చిన షాక్ కి నేనింకా కోలుకోలేదే. కాలంతకుడు వాడు. మనవాడు చేత కానివాడమ్మా. వీడే కరెక్ట్ గా ఉండుంటే నిధినైనా చేసుకునేవాడు. మన కలలన్నీ నాశనం చేశాడు. అక్క, విద్య సర్దుకుపోతుంది, కానీ నిధి గురించి నాకు తెలుసు. దానికి ఎప్పుడు రిచ్ గా బతకాలని, ఫ్రీడమ్ కావాలని అనుకుంటుంది. సుబ్బుగాడికి ఏ ఉద్యోగం సద్యోగం లేదు. నిధి ఆ ఇంట్లో ఉండలేదక్క. త్వరలోనే వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తుంది. అప్పుడు నిధిని నేను చేసుకుంటాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. వాడంటే ఇష్టమని అది కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా అది రాదు. ఇప్పుడు ఏం చేద్దామే? నేనే టెన్షన్ తో చేస్తున్నాను. నువ్వు నన్నేం చేద్దామని అడుగుతావేంటి? టెన్షనా? దేని గురించి? ఆదినారాయణకి కూతుళ్ళంటే ప్రాణం. తెలిసిన విషయమే కదా. అయినా సరే కూతుళ్ళకి కట్నం ఇవ్వలేదు. మంచిదేగా, డబ్బులు మిగులుతాయి. తప్పుగా ఆలోచిస్తున్నావమ్మా. 1,00,000 10 లక్షలో కట్నం కిందిచ్చుంటే పెట్టేవి పెట్టేశామని అనుకునేదాన్ని. మళ్ళీ కూతుళ్ళకి పెట్టాలన్న ఆలోచన మావయ్యకి రాదు. కానీ అలా ఇవ్వలేదు. అలాంటప్పుడు కూతుళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉంటాడని అనిపిస్తుంది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదే, ఎలా ఉంది అక్కడ వాతావరణం? పురాతనమైన ఇల్లు, కానీ విశాలంగానే ఉందనుకో. మనలా కాకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. విద్యా నిధులని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు.